ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే. సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వద్దమ్మా, వద్దు. మన భవానీ అండి. ఏమండి, ఘోరం జరిగిపోతుందండి, ఆపమని చెప్పండి. నాన్న చెప్పండి నాన్న, చెల్లికి అన్యాయం జరుగుతుంది, వద్దని చెప్పండి నాన్న. ఇక ముందు దీన్ని ఆపాల్సింది మనం కాదమ్మా, తనే ఆపాలి. భవానీయే తన నిర్ణయం మార్చుకోవాలి. అమ్మా, ఇంతటితో పూజ పూర్తయింది. రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి సమక్షంలో తాళిబొట్టు చేయించుకొని పూజలు అవి జరిపించుకోవచ్చు. శుభలేఖలు ప్రింట్ చేయించుకోవచ్చు. మరి నేను బయలుదేరతాను. ఐశ్వర్య, ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఏమైంది రాహుల్? అక్క, అక్కడ భవానీ పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉందక్క. పాపం, చెయ్యని తప్పుకి తను శిక్ష అనుభవిస్తోంది. నా కూతుర్ని ఏం చెయ్యొద్దు. అయ్యా, అమ్మా, మీ అందరికీ దండం పెడతాను. మీకో పిల్లలున్నారు. నా బిడ్డ మీ అందరికీ బిడ్డలాగే పెరిగింది. అయ్యా, దయచేసి ఈ దారుణాన్ని ఆపండి అయ్యా. అమ్మా, ఆపమని చెప్పండమ్మా. చూడమ్మా, ఇది ఊరి పెద్దల తీర్పు. అడ్డుపడ్డం మంచిది కాదు, తప్పుకోండి. అయ్యా, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డకు మాత్రం అన్యాయం చేయకండి అయ్యా. ఆడపిల్లయ్యా, కనికరించండి అయ్యా. శ్యామల, బ్రతిమిలాడాల్సింది వాళ్ళని కాదు, నీ కూతురికి నచ్చజెప్పు. ఆ తాళి తీసేసి అవతల పారేమను. అమ్మా భవానీ, ఈ అమ్మ మాట వినవే. ఆ తాళి తీసేవే. ఈ దారుణం తప్పిపోతుందమ్మా. ఈ అమ్మ మాట వినవే. లేదమ్మా, నాకు ఈ తాళి కట్టిందెవరో తెలియాలి. అమ్మోరి ఆజ్ఞ లేకుండా ఈ తాళి నా మెడలో చేరదు. దీన్ని తీసి ఆ అమ్మ ఆజ్ఞని అవమానించలేను. నీ జీవితం నాశనమైపోతోంది భవానీ. ఏం జరిగినా అంతా అమ్మోరిదే భారం. అయ్యో అమ్మోరు తల్లి. భవానీ, మా అమ్మా నాన్నల చావుకి కారణమయ్యావు.
బ్రతికుండగానే కట్టేసి ఊరంతా కలిసి సజీవ దహనం చేశారు. దానికి కారణం నువ్వే. ఇప్పుడు ఇదే జనాల ముందు నీకు అవమానం జరుగుతుంది. ఈ అవమానం తట్టుకోలేక నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అది నేను మా అన్నయ్య కళ్ళారా చూడాలి. బావా 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 ఆగు బావా బావా. ఛ! మమ్మీ మమ్మీ బావ బండేసుకుని బయటకు వెళ్ళిపోయాడు మమ్మీ. వెళ్ళని ఐశ్వర్య, వాడు వెళ్ళేది గుడి దగ్గరికే కదా, వెళ్ళని. అది కాదు మమ్మీ, నేను ఏది తెగేంత వరకు లాక్కూడదు. వెళ్ళేవారిని ఎంత దూరం వెళతారో వెళ్ళేలా తాడు వదలాలి, కానీ చివర మాత్రం మన చేతిలో ఉంచుకోవాలి. వాడు వెళ్ళినా అక్కడ ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇంకా చూస్తావే గుండికి? వద్దయ్యా. ఆగండి 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 ఆగండి. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి ఆ పరాశక్తి, వన దేవతా శక్తి ఘన త్యాగ శక్తి. గలగలసి ఇలా వెలసే అపురూప దేవతలు, మహిమలతో మహినేలు ఈ మహాదేవతలు. దేవతలు దేవతలు ఏంటి మీరందరూ చేస్తున్నది? ఇంతమంది కలిసి ఒక ఆడపిల్లని ఇంత ఘోరంగా అవమానిస్తారా? అసలు ఆడపిల్లకి తలనీలాలు తీయడం అంటే ఎంత పాపమో తెలుసా? ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోకుండా మాట్లాడతావేంటి? నాకు తెలీదా? ఈ ప్రపంచంలో నాకు తెలియనివి కూడా ఉంటాయా? పిచ్చివాడా, నాకు అంతా తెలుసు. తెలిస్తే ఆ భవానీ మెడలో తాళెవరు కట్టారో చెప్పు. దేనికైనా సమయం రావాలి. కట్టినవాడు వాడంతట వాడే వస్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టండి. అప్పటి వరకు ఓపిక పడితే అపచారం జరిగి ఊరు వల్లకాడవుతుంది. ఏదిరా అపచారం? చెట్టు పచ్చగా ఎదగాలి, పువ్వులు పూయాలి, కాయలు కాయాలి, 100 మందికి నీడనివ్వాలి. అది ధర్మం. అలాగే ఆడపిల్ల ఎదగాలి, నచ్చిన వాడితో పెళ్లి చేయాలి, పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి, కన్నవాళ్లకి కన్నుల పండుగగా ఉండాలి. అది ధర్మం.
అంతేగాని ఆచారం పేరుతో అనాచారం చేయడం ధర్మం కాదు. ఆ పిల్లని ఆలయ సేవకు అంకితం చేద్దామని మీరనుకున్నారు. అది ఆ అమ్మోరికి ఇష్టం లేదు కాబట్టే ఆ కార్యక్రమం ఆగిపోయింది. అది అర్థం చేసుకోకుండా ఇలాంటి శిక్షలు వేస్తారా? మీ దారుణాలు ఇంతటితో ఆపండి. అమ్మా భవానీ, నువ్వులే. ఆగమ్మా, అసలు ఎవరు నువ్వు? ఈ ఊరికి నీకు ఏంటి సంబంధం? ఈ ఊరే కాదు, అన్ని ఊర్లు నావే. ఈ సమస్త జీవకోటి నాదే. హ, అన్నీ నాకే సంబంధంరా. ఈ మనుషులందరూ నా వాళ్ళు. ఒరేయ్, ఆవిడికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ముందు ఆవిడ్ని పక్కకు తోసి శిక్ష అమలు చేయి. ఏయ్, ముందు పక్కకు వెళ్తావా లేదా? నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఎలా పంపించాలో నాకు తెలుసు. అమ్మా భవానీ, అమ్మా పవన్, భవానీ భవానీ! అయ్యో అమ్మా భవానీ! వెళ్తావా లేక నీకిదే గది పడుతుంది? మీలో ఎవరైనా ముందుకొస్తే మీకు ఇదే గతి పడుతుంది. ఏయ్, మీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలేం చేస్తున్నారో అర్థమవుతోందా? రాహుల్, సమయానికి ఏడు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయిందిరా, లేదంటే చాలా ఘోరం జరిగిపోయేది. రాహుల్ బాబు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు వెళ్ళిపోండి. నేను వెళ్ళను. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలుసు. మీరందరూ కలిసి భవానీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నిజం తెలుసుకోకుండా ఈ పిల్లని శిక్షించాలనుకోవడమే పెద్ద తప్పు. పైగా ఆ పిల్లకి తెలియకుండా ఎవరో తాళి కడితే దానికి ఆ పిల్లని బాధ్యురాల్ని చేసి ఇలా అవమానిస్తారా? అలాంటప్పుడు ఆ తాళి తీయమంటే ఎందుకు తీయట్లేదు? ఎలా తీస్తుందమ్మా? సాంప్రదాయాలు ఆచారాలు పాటించే ఆడపిల్ల తాళిబొట్టు ఎలా తీస్తుంది? అయినా ఇంతమంది కలిసి ఒక ఆడపిల్ల మీద ఇలా దౌర్జన్యం చేస్తారా? ఈ ఊరి కోసం, మీ అందరి కోసం భవానీ చేసిన త్యాగం మర్చిపోయారా? సాయం పొందినప్పుడు దండం పెట్టడం కాదు, కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాలి. అదే నిజమైన కృతజ్ఞత. బాగా చెప్పావు బాబు. ఇలాంటి పనులు చేస్తే ఊరు పూజించే ఆ అమ్మోరు తల్లికి కూడా నచ్చదు. ఆడపిల్లని అమ్మలా అక్కలా చూసుకోవాలి గాని ఇలా అందరి ముందు అవమానిస్తే ఆ అమ్మోరికి కూడా కోపం వస్తుంది. ప్రతి విషయంలోనూ భవానీనే ఎందుకు దోషిగా నిలబెడుతున్నారు ఆలోచించారా? అప్పుడు అమ్మవారి నగలు పోయినప్పుడు భవానీనే అనుమానించారు. ఇన్నేళ్లుగా ఊళ్ళో ఏ ఇబ్బంది లేదు. ఈరోజు మాత్రం భవానీ వల్ల అనర్థాలు, అపశకునాలు జరిగాయని, దీని వెనక వేరే ఏదో శక్తి ఉందని మీకెందుకు అర్థం కావటం లేదు?
ప్రతి విషయంలోనూ భవానీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, తన మీద ఎలాంటి అఘాయిత్యం జరిగినా నేను పోలీస్ కేసు పెడతాను. అది అలా అడుగు బాబు. మీకు చేతనైతే ఆ పిల్ల మెళ్ళో తాళి కట్టింది ఎవరో వాణ్ణి పట్టుకోండి. అప్పటిదాకా ఈ భవానీకి ఏ అపకారము తలపెట్టకండి. అయ్యా, నువ్వే కదా ఈ భవానీ తండ్రివి. ఆ, నీ బిడ్డని ఇంటికి తీసుకొని పో. ఇక్కడ నిన్నెవ్వరూ ఆపరు. అమ్మా, ఇంటికి తీసుకువెళ్ళండి. అమ్మా, నిజంగా ఆ అమ్మోరు తల్లిలా వచ్చి నా బిడ్డని కాపాడావమ్మా. నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేమమ్మా. నేను కూడా అమ్మనే. బిడ్డ కష్టంలో ఉంటే రాకుండా ఎలా ఉంటాను? భవానీ పాపం బాగా అలసిపోయింది. ఇంటికి తీసుకుని వెళ్ళండి. కుదరదు. ఏమండి, మన భవానీ తను ఇంటికి రావాలి అంటే ఆ తాళిని తీసేసి పక్కన పడేసి రావాలి. అయ్యో, అది కాదంకల్. బాబు, నన్ను మాట్లాడివ్వండి. నేను ఈ ఊరి కట్టుబాట్లకి విలువనిస్తాను. తను బిడ్డైనా సరే ఊరి మాటకే కట్టుబడతాను. తాళి తీసైనా రావాలి, లేదా ఆ తాళి ఎవరు కట్టారో తెలిసాకైనా నా ఇంటికి రావాలి. అంతే. సరే భవానీ, ఈ విషయం తేలే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నాతోనే ఉండు. అమ్మలగన్న అమ్మని నేను నీకున్నానే తల్లి. అమ్మా, మీరిక్కడ ఎక్కడుంటారు? ఈ ఊరే కాదు, అన్ని ఊళ్ళు నావే, అన్ని గడపలు నావే. నా కోసం ఒక గూడు లేకుండా పోతుందా? ఇంతకీ ఈ పిల్లకి నువ్వేమవుతావు? అది స్నేహితుణ్ణి. అంతేనా? మీ స్నేహం బంధంగా మారుతుందిలే. భవానీ, రామ్మా. రా, నాతో రా. ఏంటన్నయ్య ఇలా జరిగింది? ఆఖరి నిమిషంలో అంత తారుమారైపోయింది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే
ఈ పాటికి ఆ భవాని ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయేది. అసలు ఆ ముసల్దెవరన్నయ్య ఎక్కడి నుంచి వచ్చింది? ముందు దాన్ని చంపేయాల్సింది. అదంత తేలికనుకున్నావా మధురా? నువ్వే చూసావుగా, ఆ ముసల్ది సామాన్యురాలు కాదు. అల్లుడు, నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను, మనం ఆ భవానీకి సమస్యను సృష్టించగలం కానీ తనను శిక్షించలేము అని. ఎందుకంటే ఆ అమ్మూరు తల్లి దయ భవానీకి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఈ సంబంధం విరమించుకున్నారండి. అసలు భవానీ తప్పు లేకుండా ఇంకా ఎంతకాలం దాన్ని వెనకేసుకొస్తావమ్మా? అసలు తప్పు నీది కాదమ్మా. ఆ పురుగుల మందు తాగిన దాన్ని అలాగే వదిలేసుండుంటే అక్కడే చచ్చిపోయేది, పీడ వదిలేది.